వైఖరిని మార్చుకోవాలి. బీసీలను ఇప్పటికే మోసం చేశారు, దగా చేశారు, అన్యాయం చేశారు. లోకల్ బాడీ రిజర్వేషన్లప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లలో 42% ఇస్తామని అన్నిట్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో 42 ఇస్తాం అని చెప్పి ప్రకటించి దాన్ని 22కు అఫీషియల్ గా తగ్గించారు. ఇంకా మోసం చేసి టికెట్ అమలు చేసేటప్పటికీ 17%కే దాన్ని పరిమితం చేసి బీసీలకు గొంతు వచ్చారు. ఇంత అన్యాయం చేస్తారని బీసీలు ఊహించలేదు. అయినప్పటికీ కూడా బీసీలు తిరగబడి ఎదురు తిరిగి మీరు టికెట్ ఇవ్వకపోతే మేము ఓట్లు వేయమనే దశకు వచ్చి అఫీషియల్ గా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 52% బీసీలు సర్పంచులుగా గెలిచారు. ప్రభుత్వం గత ఎన్నికల లోపల ఎంత అన్యాయం చేసిందంటే కొన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదు. ఉదాహరణకు భద్రాచలం, మేడ్చల్ జిల్లాల లోపల ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు ఇవ్వలేదు. 28 మండలాల్లో కూడా ఒక్క బీసీని కూడా బీసీలకు ఇవ్వలేదు. ఇట్లా అడుగునా బీసీలకు అన్యాయం చేయడానికి తలపెడితే బీసీలు తిరగబడి 52% ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. నేను అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నా. మీరు ఇంత అన్యాయం బీసీలకు చేస్తుంటే మీరు నోరు మూగపోయినాయా అని అడుగుతున్నారు రాజకీయ పార్టీలు. బీసీలు ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారు. మీరు బీసీలు ఇన్ని రోజులు ఓట్లు వేస్తే మీ పార్టీలు బతుకుతున్నాయి, అధికారులు నాయకులు బతుకుతున్నారు. అధికారులు మరి తగ్గించి పెడతావా? దాని మీద క్లారిటీ లేదు. శాతాన్ని బహిరంగం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం. మీరు ఇంతవరకు కూడా విధాన ప్రకటన చేయలేదు. ఏదో బుల్డోజ్ చేసి మభ్య పెట్టి బీచ్లను మాయ చేసి ఎన్నికల తత్వమనే కుట్ర దాగి ఉన్నదని మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి బీసీలందరూ కూడా తిరగబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలు ఎదురు తిరగాలి. పార్టీలలో ఉన్న బీసీలు కూడా ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి. లేకపోతే పార్టీల మీరందరూ జెండాలు మోసుకుంటుండే తప్ప పార్టీలలో చిన్న చిన్న చెల్లులకు పదవులకే పరిమితమైతే తప్ప అధికార పార్టీకి అధికార పదవులకు రాదు. కాబట్టి బీసీలు అందరూ అన్ని పార్టీలు ఉన్న బీసీలు కూడా పార్టీల మీద ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి గట్టి ప్రయత్నం చేయాలి. అది మున్సిపల్ ఎన్నికల లోపల పార్టీ సింబల్ ఉంటుంది. ఈ పార్టీ సింబల్ ఉండే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగానే 42% ఎన్నికలు జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అదే విధంగా అందరికీ అన్ని కుల సంఘాల పెద్దలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చేది 28లో బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని చేస్తాడు. ఎవ్వరు దాన్ని ఆపలేడని చెప్పి ప్రజలలో బీసీ ప్రజలల్లా అరే 75 ఏళ్లల్లా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీలు, ఓట్లు మారి సీట్లు మీ కానీ బీసీలందరూ తిరగబడి 28లో బీసీ ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు ఉండరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సమాజం చీలొద్దు, మన గొప్ప నాగరిక సమాజం, సభ్యత గల సమాజం అని చక్కగా మాట్లాడితే మీరు ఇంటర్నెట్ మేము కూడా భాష మార్చుకోవాల్సి వస్తుంది, పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది, పోరాటం కూడా మార్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.